తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలు లేవనెత్తారు. అందులో ప్రధానంగా కాగ్ రిపోర్టు, అప్పులు, అలాగే కరెంటు బిల్లులు, ఇక పరకామణి చోరీ, వాటితో పాటుగా అసెంబ్లీ సమావేశాల్లో జాకీలు పెట్టి లేపుతున్నారు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సో వీటికి సంబంధించిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పేసి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కాగ్ నివేదికలు అన్నారు, అప్పులకు సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి కొన్ని గణాంకాలు కూడా చూపించారు. సో వాళ్ళ హయాంలో ఉన్న సమయంలో ఏదైతే ఆ యొక్క అప్పులు ఉన్నాయో మేము చాలా తక్కువ చేశాము, వీళ్ళు చూస్తేనే ఎక్కువ చేశారు, అక్కడ చూస్తే సూపర్ 6, సూపర్ 7 ఏమీ అమలు చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. సో వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రెస్ మీట్ లాంటి దాంట్లో ఆయన ప్రస్తావించిన విషయాల్లో ప్రధానంగా మహిళల మీద అరాచకాలు జరిగిపోతున్నాయి, అప్పులు కుప్పలు చేసేసారు రాష్ట్రాన్ని, కరెంటు బిల్లులు పెంచేశారు, మాట తప్పాడైనా, కాగ్ రిపోర్టు, దేవాలయాల గురించి, పరకామణి గురించి, ఇంకా జాకీలేసి లేపుతున్నారు అనేటువంటి చీప్ థర్డ్ క్లాస్ వర్డింగ్ ఒకటి మాట్లాడాడు. అంటే ఆ స్థాయికి ఆయన మాట్లాడకూడదు అలా. ఓకే, అంటే ఆయనకి స్థాయి గురించి పెద్ద తెలియదు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆయనకే తెలియదు, కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేసేద్దాం. యాక్చువల్గా సిలబస్ ఒకటి ఉంది. ఆ సిలబస్లో ఏంటంటే మొదటి నుంచి వాళ్ళు అభ్యాసం చేసింది, ఆ సిలబస్ ఫాలో అవుతున్నది గైడ్ ఏంటంటే అసత్య ప్రచారాలు చేయాలి, విష ప్రచారం చేయాలి, తాము ఏం తప్పు చేస్తున్నాం అది ఎదుటోళ్ళు చేస్తున్నారు అనేటువంటి దాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఎదురుదాడి చేయాలి. ఇది వాళ్ళ సిలబస్లో ప్రధానమైన అంశాలు. దీంతో పాటు ఎక్కడా కూడా తగ్గకుండా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అరాచకం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టాలి, కులాన్ని మతాన్ని పదే పదే ప్రస్తావించాలి అనేటువంటి బాటమ్ లైన్స్ ఉంటాయి. ఇది ఈ సిలబస్ అన్నది. మనుషుల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య అడ్డుగోడలు కట్టడం అనేటువంటి దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులు ప్రాక్టీస్ చేశారు బాగా. ఇది ఆ సిలబస్ ఫాలో అయ్యాడు 19లో, సక్సెస్ అయ్యాడు. మరి సక్సెస్ అయిన సిలబస్ ఎందుకు వదులుకుంటాడు? వదలరు కదా. అయితే ఆ సిలబస్ ద్వారా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అతను ఏమనుకున్నాడంటే తను సక్సెస్ఫుల్గా చేస్తున్నానని ఆయన అనుకున్నాడు. నేను సిలబస్ ఫాలో అయ్యాను, ఆ సిలబస్ ఫలించింది, పరీక్ష బాగా రాయగలిగాను, నేను పాస్ అయ్యాను, అది కూడా డిస్టింక్ట్లో పాస్ అయ్యాను, 151 సీట్లతో పాస్ అయ్యాను, కాబట్టి నాది నేను చేస్తున్నది రైట్ అని సహజంగా అనుకుంటున్నాను. అంటే ఆ విషయం వరకు తప్పు పట్టకలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యం, పాలకపక్షమే మా కాపునే కాదు, ప్రజలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రజలకి సమాజానికి హితంగా పరిపాలన ఉండాలనేటువంటిది ప్రజాస్వామ్యం యొక్క పాఠం. ఇవన్నీ విస్మరించండి. నమ్మక ద్రోహం, నయవంచన, అవినీతి, దోపిడీ, అరాచకం, పేదల నెత్తురు తాగటం అనేటువంటిది లైన్గా తీసుకున్నారు. వివిధ పాలసీల ద్వారా, వాళ్ళ విధానాల ద్వారా అవి వికటించినవి. దానివల్ల మనకు నష్టం జరుగుతుందని వాళ్ళ పార్టీలో చాలామంది నాయకులకు అర్థమైంది. అయినా సరే ఈయన పట్ల కొంత నమ్మకంతో ఉన్నారు. కారణం ఏంటంటే ఈయన విపరీతంగా దోచాడు, డబ్బులు పోగేశాడు. మనల్ని ఇవాళ ఎన్నికల ప్రహసనం అంతా డబ్బుతో ముడిపడి ఉంది, ఆ డబ్బే గెలిపిస్తుంది. దానికి తోడు దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం అనేటువంటి 3 ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అతనికి అధికార యంత్రాంగం సహకరించిన మాట వాస్తవం. దాంతో ఇదే ఆయుధాలుగా అతను యుద్ధంలోకి మోహరించాడు 2024లో. అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్యం తాలూకు సౌందర్యం ఉంటుంది. ఆయన ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ నుంచి వచ్చాడు. అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీని చూశాడు, చూపించాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని అతను చూపించారు.
అంటే ఇది పోలిక సరిగ్గా కాదు, కానీ ఒక జంతువుకి పాండ్స్ వాసన ఏం పడద్దే నచ్చదు కదా అనే సామెత వాడుతూ ఉంటారు. ఈ దగ్గర వాడక్కలేదు కదా మనం, అది అలా వాడుతూ ఉంటారు. ఏం తెలుసుకోవాలి, ఓహో మన విధానం. ఎవరైనా నాయకుడు ఏం చేస్తాడంటే ఒక విధానంలో వెళ్తాడు, ఆ విధానం వల్ల తనకి సత్ఫలితాలు వస్తే ముందుకెళ్ళాలి, దుష్ఫలితాలు ఎదురైతే దాని నుంచి పక్క తప్పుకొని తను మార్చుకుని వేరే ప్రజలకు అనుగుణంగా మనం తప్పు చేసామని మార్చుకుని అవసరమైతే ప్రజలకు క్షమాపణ చెప్పి తిరిగి నేను మారుతున్నాను, మీ అనుగుణంగా చేస్తాననేటువంటి హామీ ఇచ్చి తిరిగి యుద్ధం చేయాలి. ఎన్నికల యుద్ధం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల తరఫున పోరాడితే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పేర్కొంటారు. ఇది సాధారణంగా చేసి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేసేది అది. అందుకనే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఊరికి నేను 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం, మన రాజేశ్వరి బాబు అంటే ఓట్లు వేయరండి, అభిమానుంది ఒకసారి వేస్తారు అంతే కదా. ఏంటండి ఒక ఛాన్స్ ఏమంటే చూద్దాం అనుకుంటారు, వాళ్ళు సొమ్మేం పోయింది, మన సొమ్మేం పోయింది ఒకసారి చూద్దాం అనుకుంటారు. దోలు తీరిందని తెలుసు, అది బాబు అంటే చేయకూడదు రావు. ఒకసారి కాజా తిన్న తర్వాత కదా అది తీగా ఉందో ఎండిపోయిందో, పాకం కారుతుందో పాకం బాగోలేదో వాసన వస్తుందో తెలిసి మీరు తినాలి కదా. ఇది తిన్నారు, ఈ కాజా మంచి కాజా పెట్టాడు. తర్వాత జనం అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి బేభత్సం బెంబేలెత్తిపోయి ఉన్నారు. తన వైఖరిని మార్చుకున్నాడా లేదు. ఇప్పుడు అధికారంలో రావడానికి ఏ సిలబస్ వాడాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సిలబస్ వాడాడో, ప్రతిపక్షం గోప పగిలిన తర్వాత కూడా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే సిలబస్ వాడుతున్నాడు. థియేటరా నువ్వు 0 మార్కులు కూడా రాలేదు సరిగ్గా, నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోయి అయినా సరే ఈ సిలబస్ వాడుతున్నావు. చాలా మంది అతను వదిలేసిపోయారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఇంకా దోలాక్క ఇటు దగ్గర నుంచి ఏదైనా పోటాలు దొరుకుతాయి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే కథ. ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో పదే ఈయన మధ్యలో ప్రభుత్వం మారిన వెంటనే ఎలాంటి పారిపోయి మూల ముసుగెట్టు పడుకున్నాడు. నాయకుడిగా అతను అట్లా ఫెయిల్యూర్ అయ్యాడు. మళ్ళీ ఓకే, తను ముందుండి నడిపించాలి. అతనికి తెలియదు, అతనికి రాదు, కానీ ఎదటి చూసి నేర్చుకోవాలి. రైట్. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకొస్తున్నానంటే 2019లో నేను ఓడిపోయిన వెంటనే ఫలితాలు వచ్చిన సాయంత్రం రోజు ప్రెస్ మీట్లో, ఫలితాలు మేము ఇంత ఘోరంగా ఓడిపోయేలా ఫలితాలు వచ్చినాయి అంటే మా పరిపాలన ఎంత బాధ పెట్టిందా ప్రజల్ని అని వాపోయాడు తప్ప ప్రజలు నిందించలేదు, ఈవీఎం మిషన్లు నిందించలేదు. గుర్తుపెట్టుకోండి మీరు. మేము ప్రజా తీర్పుని గౌరవిస్తాం, తిరిగి ప్రజల విశ్వాసాన్ని గైకుంటాం అని చెప్పి మర్నాడు నుంచే ప్రజల్లో ఉన్నారు. రైట్. మర్నాడు నుంచి ప్రజల్లో ఉండిలా నువ్వే చేసావు. అసలు నీకు సువర్ణావకాశం వచ్చింది. అవును, నువ్వే చెప్పినట్టుగా 30 ఏళ్ళు ఉండడానికి భగవంతుడు నువ్వు ఎంత అలాంటి అయినా కానీ నీకు ఇచ్చాడు ఛాన్స్. ఆ ఛాన్స్ ఎలాంటిది, నీకు మంచి మెజారిటీ తోటి అద్భుతమైన అవకాశం, విశ్వాసంతో నువ్వు గెలుచుకున్న తర్వాత నీకు ఒక దారి విడిచిపెట్టాడు. నీ విధి, దేవుడిని హిందూ ధర్మాన్ని నమ్మవు కాబట్టి, లేదా మీ దేవుడిని నమ్ముతావు కదా, ప్రతిపక్షాన్ని కలుపుకొని సీనియర్ నాయకుల అనుభవాలను కలుపుకొని నువ్వు కలిసి మెలిసి పనిచేసి ఉంటే నీకు నిజంగా తిరగలేదు. కరెక్ట్. అలాగే నువ్వు కూడా హామీ ఇచ్చి అమరావతి నువ్వు కూడా ఒప్పుకుని రాజధానిని, దాని విషయంలో నమ్మక ద్రోహం చేశాడు. అవును, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అక్కడ తప్పు చేసావు. అది నువ్వు దాన్ని డెవలప్ చేయడం మానేసినా ఒక రకం, అవును, దాన్ని సర్వనాశనం చేస్తావు కదా. అవును, డెవలప్ చేయకపోయినా దాన్ని అలా ఉంచినా పర్వాలా. అంతేకాకుండా మద్యం పాలసీలో అప్పటి వరకు ఉన్న ఏ ఇబ్బందులు లేవు, ఆ పాలసీ మార్చాం. ఇసుక ఉచితంగా ఇస్తున్నారు, ఏదో జనాలు పడుతున్నారు, రూపాయి ఎక్కువ తక్కువ కొనుక్కున్నారు, నిర్మాణ రంగం నడుస్తుంది. అవును, దాన్ని మార్చాం. ఆ రెండింటి వల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బలహీన వర్గాలు అందరూ సఫర్ అయిపోయారు. ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, అధిక ధరలకు మద్యం కొని సేవించడం ద్వారా, నాసిరకం నకిలీ మద్యం సేవించడం ద్వారా ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే ఇదంతా కూడా 5 ఏళ్లలో కాదు, మొదట 6 నెలల్లోనే చేస్తాడు. అంతేకాకుండా నీ మనుషులు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి పార్టీ మీద భయంకరమైన దాడులు, దుర్మార్గాలు చేసి నీ పథకాలు పెట్టిన దానికి ఆర్థిక పరిస్థితి డెఫినెట్గా కష్టంగానే ఉంది. ఆ విషయంలో అప్పుల మీద అప్పులు తెచ్చావు. మరి నీ దోపిడీ కూడా ఉండాలి కదా, నీకు కూడా దొబ్బాలి కదా.
అంతేకాకుండా పోలవరాన్ని అర్ధంతరంగా ఆపేశారు. అది నీకే అన్యాయం చేసిన 70% అయిపోయింది. వాళ్ళని కంటిన్యూ చేయమంటే నీ మంచి పేరు వచ్చేది 2 ఏళ్ళ పూర్తి అయిపోయింది. ఈ లోపల కరోనా వచ్చింది. నువ్వేం చెప్తున్నావు? కరోనా రావటం వల్ల నాకు అలాంటి పరిస్థితుల్లో కూడా నేను బాగా నిజంగా కరోనా డెఫినెట్గా నేను కాపాడింది. కరోనా వల్ల నువ్వేం నష్టపోలా. కరోనా వల్ల నీ దద్దమ్మతనం కరోనా వల్ల అనుకున్నారు ప్రజలు. మీ దద్దమ్మతనం కరోనా ముసుకేసింది. ఆక్సిజన్ అందజేయలేకపోయావు, హాస్పిటల్ బెడ్లో చెప్పలేకపోయావు. చిన్న రాష్ట్రం, ఇబ్బందులు లేని పరిస్థితుల్లో కూడా నువ్వు వాళ్ళకి మినిమం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. పైగా నీ తాలూకు మనుషులు, నేను ఖచ్చితంగా చెప్తాను, నీ మనుషులు రెమిడిసివిర్ అనే ఇంజక్షన్ని 9,000 10,000 ఉండే ఇంజక్షన్ని 25,000 30,000 1,00,000 2 లక్షలు అమ్ముకుని బ్లాక్లో రక్తం తాగారు. రక్తమే తాగారు. నువ్వు అది కనీసం కంట్రోల్ చేయాల. ఫోన్లే కరోనా వల్ల చాలా మరణాలు సంభవించినాయి. నువ్వు దాన్ని ఆపలేవు, అంటే అది వైరస్, దానివల్ల నువ్వు ఆపలేవు. ఆ మరణించిన వారి లెక్కలు నమోదు చేయడంలో వైఫల్యం చెందావు. ఆ మరణాలు నమోదయ్యి ఉంటే వాళ్ళకి కేంద్రం ఇచ్చిన బెనిఫిట్స్ అందేవి. కుటుంబ సభ్యులకి అర్థాంతరంగా చనిపోయిన వాళ్ళకి కేంద్రం ఇచ్చిన, నువ్వు అప్పటికే చంద్రన్న బీమా అనేటువంటిది నెత్తేసావు. చంద్రన్న బీమా కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ రకమైన బెనిఫిట్ వచ్చేది. కేంద్రం ఈ పాండమిక్ సిచ్యువేషన్కి ఇచ్చిన బెనిఫిట్స్ వాళ్ళకి అందేవి. నువ్వు తక్కువ మరణాలు చూపించడానికి నీ దగ్గర నువ్వు చాలా బాగా చేశాను, కరోనాను కంట్రోల్ చేశారని చెప్పుకోవడం కోసం వేలాది మరణాలను నువ్వు కప్పెట్టేశావు. దానివల్ల కుటుంబాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి. ఇవన్నీ పాపాలు. నువ్వు చేసిన తప్పులు, నేరం, పాపం. అంటే ఏకకాలంలో 3 చేసావు. ఇది మనం 5 సంవత్సరాలు నిత్యం మాట్లాడుకున్నాం. ఇక్కడ చేసిన ఘోరాలు, అరాచకాలు, చావులు, చంపడాలు, దైవ దోషణ, దైవ అపరాధం, దేవీ దేవతల విగ్రహాలు చేసింది 1-2 ప్రతిరోజు ఏదో చేశారు. శిరోమండలాలు చంపిండి డెలివరీ ఇవ్వటం, మాస్క్ అడిగిన ఏం చేసావు, ఎన్ని రోజు మాట్లాడుకున్నాం. పదే మాట్లాడితే చూసి వాళ్ళకి చిరాకు. ఇలాంటివన్నీ చేసి నువ్వు ప్రజలు ఓడించేది దానికి. నువ్వు వాడు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? పరకామణిలో దొంగతనం చేశారు మీరు, వాళ్ళు సెటిల్మెంట్ చేశారు, మమ్మల్ని పట్టు నకిలీ నెయ్యి వాడారు. అవన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వస్తుంటే మీరు ఎదురుదాటి మొదలెట్టారు. జంతుకోపు లేదు కదా అంటారు తప్ప అసలు నెయ్యే లేదు కదా, అసలు నెయ్యే లేదు కదా. ఆ నెయ్యి అసలు నకిలీ నెయ్యి కదా వాడారు, కెమికల్ కదా వాడారు, అది మాట్లాడలా. జనాలు అంత అమాయకులను ఎలాగ అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అది కరుణాకర్ రెడ్డి అయినా సరే మీరు ఇంత అడ్డంగా బొంకుతుంటే మీరు ఎలా బొంకి కొద్ది వాళ్ళకి బీపీ పెరుగుతుంది, వికారం వస్తుంది. జనాలకి బీపీ పెరిగితే ఎలా ఉంటుందో నువ్వు చెప్పావు కదా. నీ కార్యకర్తలు బీపీ పెరిగితే ఎలా ఉంటుందో చెప్పావు. పబ్లిక్ బీపీ పెరిగితే ఎలా ఉంటుంది అనేటువంటిది 2024లో జనం చూపించారు. నీకు ఈ 11 కూడా తక్కే అవకాశం రాకపోవచ్చు నీకు భవిష్యత్తులో నువ్వు ఇలాగే వ్యవహరిస్తే. నువ్వేం చేస్తున్నావు? బయటకు 15 రోజులకి 20 రోజులకి వచ్చి రౌడీ షీటర్లో చైన్ స్నాచర్స్, గంజాయి బ్యాచి, బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వాడి పరామర్శకు వచ్చి రూల్స్ అన్ని వైలేట్ చేసి దారిలో అనేక ప్రమాదాలకి, చావులకి కారణం అవుతుంది. అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులు చేయడానికి రప్పాలో వేటపోతులు నరికేస్తాం, మేము వస్తే రక్తాభిషేకం చేస్తాం, రక్తంతో హోళీ ఆడతాం, మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని చంపేస్తాం, ఈ గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు యువతల లాక్కొచ్చి పడతాం, ఇలాంటి మాటలు మాట్లాడతా నువ్వు ఇవాళ నీతి కౌరులు చెప్తున్నావు అంటే పరకామణిలో దొంగతనాలు మీరు చేశారు, ఇతరుల మీద అంటిస్తారు. ఆ పెంచలన్నవాడు ఎవడో, పెంచలన్నవాడు దొరికితే అంటే కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం. అది అప్పుడే పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. ఇవాళ నువ్వు సంవత్సరం తర్వాత దాని గురించి మాట్లాడతా. ఇప్పుడు ఆ పెంచలన్నవాడు ఎవరి తాలూకు మనిషి? కరుణాకర్ రెడ్డి తాలూకా. కరుణాకర్ రెడ్డికి 3 లక్షలు ఇచ్చి వచ్చాడు. నా మనుషులు 2,000 మంది ఉన్నాడు అన్నారు. అందులో ఒకడు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, వీళ్ళందరూ ఏరి పనిలో ఉన్నారు. అతను రిక్రూట్ అయింది కూడా అప్పటికి 2 years బ్యాక్. అంటే వాళ్ళు వీళ్ళేం విడిచిపెట్టరండి. దానికి అడ్డంగా ఆ పెంచలయ్య గురించి మద్రాసులో ఏదో జరిగింది, బంగారాలు దొబ్బేశారు అని ఆడవాడు మాట్లాడతారు డిబేట్లో. వజ్రాలు దెబ్బేశారు, ఉంగరాలు దెబ్బేశారు. ఇక్కడ బేసిక్గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే టీటీడీ చైర్మన్ నాయుడు గారు కానీ ఆ పాలకవర్గం ఇప్పుడున్న పాలకవర్గం కానీ
రాష్ట్ర కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ వెంకటేశ్వర స్వామి తాలూకు నయా పైసా కూడా ఆశించాల్సిన అవసరం, తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అవును, అర్థమైందండి. వాళ్ళకి ఆ ధర్మాన్ని ఆచరిస్తారు. ఆ దైవం పట్ల పాపభీతి, భయం, భక్తి ఉన్నాయి. ఇది ఒకటి చాలా సర్టిఫికేట్, ఇంకేమి ఇవ్వట్లేదు. మీరు ఆ ధర్మాన్ని ఆచరించరు. కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ అయ్యాడు. అప్పుడే బంగారం, నేను వీళ్ళు ఎవరినన్నా ఆరోపించారంటే ఖచ్చితంగా ఇది ఉంటారు. బంగారు తాపడాల పేరుతోటి వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు మొత్తం లేపేసి ఉంటారు. అది ఆడిట్ చేయించాలి ఇప్పుడున్న పాలక వర్గం. జగన్మోహన్ రెడ్డి ఈ నెయ్యి గురించి మాట్లాడతాడు. ఇలాంటి పాపాలన్నీ మీరు చేస్తా వీళ్ళని ఆపాదిస్తూ ఉంటారు. అతను కరుణాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నిందా పరిహార హోమం చేస్తాడు. దైవం అంట, దైవానుగ్రహం కోసం జనం బీతిల్లిపోతా ఉన్నారంట. దైవానుగ్రహం ఉంటే బీతిల్లిపోవడం ఎందుకు? దెయ్యాల అనుగ్రహం ఉంటే బీతిల్లిపో, మీలాంటి దెయ్యాలు భయపడతారు కానీ జనం. ఇలాగా పరకామణి, నెయ్యి గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ భగవద్గీత పుస్తకాల గురించి మీరు తప్పులు చేసి ఇవాళకి దాన్ని కంటిన్యూ చేస్తా ప్రతిరోజు మీరు తప్పు చేశారు, పాపం చేశారు, నోరు మూసుకుని మూల కూర్చోకుండా ఇవాళకి తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషయం చెబుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం తిరుపతిని ఎక్కువ వార్తల్లో ఉంచాలి, మీ కేసులు సైలెంట్గా చట్ట ప్రకారం వెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తున్న ప్రతిష్ట దెబ్బతినకూడదు. వాళ్ళ తాలూకా సెన్సిటివ్నెస్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇవాళ తప్పదు మీకు. నేను చెప్తున్నాను అంటే కరుణాకర్ రెడ్డి ముట్టి పగిలిపోద్ది. మార్క్ మై వర్డ్స్. ఓకే. ఎందుకంటే సహనానికి ఒక హద్దు ఉంటుంది. చెలియల కట్ట దాటినంత వరకే. చెలియల కట్ట దాటిన తర్వాత దాని ఆ ఉధృతిని ఎవడో ఆపలేడు. ఓకే. భాస్కర్ రెడ్డి అయినా, కరుణాకర్ రెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు. అతను తెలుసు, కొంచెం వివేకము, విజ్ఞానం ఉంది. ఆయన్ని మించిన పటాచోర్ అంటారు కదా కరుణాకర్ రెడ్డి. రికార్డింగ్ డ్యాన్స్ కి తక్కువ, హరికథకి ఎక్కువ అని అతని సీన్ మొత్తం చేసి శాస్త్రలు అయ్యింది. ఓకే. ఇది లెక్క. ఇక కరెంట్ బిల్లు గురించి మాట్లాడుతాం. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా ఉన్న ఈ జబ్బు ఏంటంటే, ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జలయజ్ఞం పేరిట తన వాళ్ళందరికీ నిధులు పందేలం చేసి, అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళందరికీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇప్పించాడు. ఆ డబ్బు నుంచి మళ్ళీ వీళ్ళు కమిషన్ లాగేస్తారన్నమాట. ఓకే. లాగేసి ఆ కాంట్రాక్టర్లు కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ అంతా కూడా దాన్ని పెట్టరు, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఆ వర్క్కి సబ్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడు. ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ లో లాభం తీసుకుంటారు, పక్కకి వర్క్ మొదలు పెడతారు. మీరు నేను అర్థమయ్యే చెప్తాను. మీకు 1000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాను మీకు, నేను అందులో ఒక 300 అడ్వాన్స్ ఇచ్చాను. ఆ 300 జైలు పెట్టుకున్నాను మీరు. ఇంక 700 రావాలి ప్రభుత్వం నుంచి, మీకు రావాల్సింది. మీ లాభం కూడా అంత ఉంటుంది, 200 300 ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ 1000 రూపాయల వర్క్ ని ఒక 2-3 సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. వాళ్ళు వర్క్ చేస్తారు, ఆ వర్క్ చూపించి బిల్ తెస్తారు. అందులో మళ్ళీ మీరు అంతమంది తీసుకుని సబ్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అలాగే సబ్ కాంట్రాక్టర్లు పూర్తి చేస్తే బిల్లు మీద పెట్టి లాస్ట్లో సబ్ కాంట్రాక్టర్లు ఒకసారి ఎగ్గొడతారు కూడా, లేదా ఇంకో కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటారు. అదలా కంటిన్యూస్ ప్రాసెస్. మరి ఇది దగ్గరికి వచ్చిన సర్ప్లస్ అమౌంట్ 1000 కోట్లు, దాన్ని ఏం చేయాలి? భూమి మీద పెట్టారు. అందుకనే రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అప్పుడు. ఓకే. రియల్ ఎస్టేట్ భూమి ఊరికే రాజశేఖర పంచలా పైకి దూకున్నాడు అని చెప్పేసి వచ్చేది. ఆ డబ్బును అంతా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ లో పెట్టారు. వాళ్ళకి జనం ఏమనుకున్నారు, ఎకరం అమ్ముకున్నాడు, భలే రేట్ వచ్చింది అన్నాడు. కానీ 100,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పడింది వాళ్ళకి. ఇవాళ 2004 ముందు ముట్టోళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ 1000 కోట్ల అధిపతులు ఎందుకు అయిపోయారు? తన వాళ్ళందరినీ పెంచుకున్నాడు. లిస్ట్ తీసి చూడండి ఇవాళ, కాబట్టి లిస్ట్ చూసుకోండి. ఆ పేరు తోకలే ఉన్నాయి చివర. ఓకే. ఒకటి వీళ్ళందరూ ఏం చేస్తారు? అప్పటి వరకు ఏం చేసేవారు? చంద్రబాబు నాయుడు గారు, మురళీమోహన్ వాళ్ళు బినామీలు అన్నారు. అసలు చేసింది ఎవరో? రాజశేఖర రెడ్డి చేసిండు. అప్పుడు కాకు తప్పు పట్టింది, నిధులు దుర్వినియోగం అయింది, ఇది తప్పు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట ఇది తప్పు చేశారని చెప్తే కాగ్ మీదే ఇతను ప్రివిలేజ్ మోషన్
అసెంబ్లీలో ప్రకటించకుండానే నువ్వు ఎలాగా బయటికి పత్రికలకు వస్తుంది ఇది, నువ్వు రా అని చెప్పేసి అంతటి గొంతు అతను రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఆవు చేలో మెత్త గట్టి గట్లు మేస్తుందా, అంత అతని కంటే గరుడు ఆచంట మల్లన్నట్టు ఇతను అంతకు మించి చేస్తున్నాడు. కాగ్ రిపోర్ట్లను పట్టుకొచ్చి ఏదో చదువుతున్నాడు, ఎవరికి అర్థమవుతుంది కదా దాని గురించి. మరి తన హయాంలో కాగ్ మొట్టికేసేస్తే మామూలుగా మొట్టికేస్తే బొప్పు కడుతుంది, బొప్పు కడతా వదిలేసి బొక్కడిపోయింది వాళ్ళకి. అయినా సరే దాని గురించి మాట్లాడరు. మామూలుగా మొట్టికేస్తాడు, బొప్పు కడతా అంటారు కదా, బొప్పు కాదు బొక్కడిపోయింది వాళ్ళకి. అంత గట్టిగా వేసిన చోట వేసిన వాళ్ళు వేసినట్టు ఉన్నారు వాళ్ళు. కాదు ఎక్కడా లేదు. కరెంటు బిల్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అప్పులు చేయలేదంటాడు. సిగ్గుందా మొఖాన్ని. 2,20,000 రూపాయలు 20,000 కోట్లతోటి అప్పుతోటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అతను. అప్పటికే 1,20,000 కోట్లతోటి మనకి హ్యాండ్ ఓవర్ అయింది. 1,00,000 పోనీ కోట్లతోటి సబ్జెక్టు కరెక్షన్. నీకు అప్పు చెప్తే నువ్వు 11 లక్షల కోట్లతోటి వీళ్ళకి అప్పు చెప్పు. అంటే నువ్వు ఇదంతా నువ్వేం చేసావు? ఒక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. లేదు అంటే నువ్వు ఏదన్నా సరే నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేదు, రోడ్డు వేయలేదు, ఏమి చేయలేదు. నువ్వు బటన్ నొక్కి 2,40,000 కోట్లు నేను పబ్లిక్ అకౌంట్లో ఇస్తాను. మన మీద డబ్బు ఏమైంది? మరి రాష్ట్ర ఆదాయం ఏమైంది? మద్యం ఆదాయం ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఉంటే 14,000 కోట్ల ఆదాయం ఉంటే 14 నుంచి 16,000 కోట్ల ఆదాయం ఉంటే సంవత్సరానికి నీకు 24,000 కోట్ల ఆదాయం వచ్చింది. పైగా అదంతా క్యాష్ నగదు వ్యాపారం. ఎంత డబ్బు కొనగొట్టేసో అఫీషియల్గానే అంత వస్తే 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు రేటు పెంచావు. ఆ డబ్బు అంతా ఏమైపోయింది? ఇలా చెప్పుకుంటా పోతే నువ్వు డే లైట్ రాబరీ అంటారు కదా, పట్టపగలు దోపిడీ చేసి డైరెక్ట్గా జేబులు కొడతామంటే మనకు తెలియకుండా కత్తిరిస్తారు. జేబులో చేయడం తీసేసుకున్నాను. ఏమండి తీసుకున్నారంట, లాక్కున్నారంట. అదే జేబులో చేయడం లాగేసుకుంటే అంతే. అలాంటిది నువ్వు అప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి చాలా హాస్యాస్పదము. నవ్వి నవ్వు రావడం మానేసింది. నీ చెప్పేది విని ఇక కరెంట్ బిల్లు చంద్రబాబు నాయుడు గారు ₹2.40 కొనడం మానేసి అక్కడ ఎక్కడ ఎంత కొన్నాడు అంత కొన్నాడు మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు సౌర విద్యుత్తుని అభివృద్ధి చేసి రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి సరిపడగా జల విద్యుత్ కానీ థర్మల్ విద్యుత్ కానీ ఇలాంటి వాటిల్లో ఖర్చు అధికంగా అవుతుంది. కాబట్టి ప్రజలకి విద్యుత్తుని స్టాకుగా అందించాలి, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలంటే సౌర విద్యుత్ దాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళు కొన్ని సబ్సిడీలు ఇస్తే ప్రజలకి ఇవాళ అయినా దీర్ఘకాలంగా ఆలోచిస్తారు. ఇవాళ కాదు రేపన్న వాళ్ళందరికీ నాకు టైంలో విద్యుత్ ఉచితంగా రావచ్చు అందరికీ. ఇప్పటికీ వ్యవసాయానికి ఇస్తున్నారు, గృహ అవసరాలు కూడా ఉచితంగా ఇవ్వచ్చు. రైట్. అలాగే ఇంకో అవకాశం ఏమి ఇచ్చాడు? మీరు ఎవరైతే సోలార్ పవర్ పెట్టుకుంటే మీరు వాడుకోగా మిగిలింది గవర్నమెంట్కి ఇవ్వచ్చు. దానివల్ల కూడా ఆదాయం, పేమెంట్ వస్తుంది మీకు ప్రభుత్వం స్కీమ్. దాన్ని ప్రజలు వాడుకో, నువ్వు అమలు చేయాలి. దాన్ని నువ్వేం చేసావు? PPL రద్దు చేసావు. అవును. దానివల్ల కొన్ని PPL రద్దు చేయడం వల్ల నువ్వు రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా? వాళ్ళు PPL ఆ ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు ఏమైనా నోరు మూసుకుంటున్నారా? కేంద్ర మంత్రి చెప్తే కూడా నువ్వు వెళ్ళలేదు. పార్లమెంట్లో ప్రస్తావించాడు ఆయన, ఆ వాళ్ళ మంత్రి కేంద్ర మంత్రి గారు ప్రస్తావించినప్పుడు నువ్వు విన్నావా? ఇది తప్పు, ఇది మన అంతర్జాతీయంగా మన ప్రతిష్ట దెబ్బతింటది, PPL రద్దు చేసుకోకూడదు అని చెప్తే నువ్వు వినలేదు. వాళ్ళు ఏం చేశారు? నీవే కోర్టుకు వెళ్ళారు. 6,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టారు. అంటే ₹1 కరెంటు వాడకుండా 6,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. అంటే ఇది ప్రజల మీద పడుతుంది కదా భారం. నీ బాక్స్ ఇవ్వవు కదా, నువ్వు ప్రజల మీద కదా వేస్తావు. కరెక్ట్. అదొకటి. 2, రాజస్థాన్ నుంచి కరెంట్ నువ్వు మనం కొత్తగా తీసుకున్న ఒప్పందం ప్రకారం రాజస్థాన్ నుంచి ట్రాన్స్మిషన్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కోగా విడదీసిన తర్వాత బొమ్మ అంతా బయటకు అవుతుంది. ఇది నువ్వు అప్పుడు నువ్వు కళ్ళు మూసిపోయి నీకు రావాల్సినది బిస్కెట్ల కోసం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదనో, లేకపోతే ఏదో కారణం నీలో ఉన్న ఒక మానసిక అనారోగ్యం వల్ల ఎన్ని చేసుకుంటూ వచ్చావు. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు
ఏదైతే భారం ఉందో అదంతా కూడా ట్రూ అప్ ఛార్జీల కింద ఈ నెలలో వచ్చే నెల పై నెల అలాగే ప్రజలపై పడిపోయింది. నువ్వు కంప్లీట్గా 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచావు కరెంట్. జనాలు ఆహాకారాలు అల్లాడిపోయి నోరెత్తి మొహమే కొట్టేవారు వాళ్ళు. ఆ వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి కాపలు పెట్టావు. ఎవడు మాట్లాడుకుని నిర్బంధం, నిరంకుశం, నియంతృత్వం, దుర్మార్గమైన పాలన చేసావు. ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేసావు. అది అనుభవించిన వాడు తెలుస్తుంది. బయట నుంచి చదువుకోని చెప్తారు కొంతమంది ప్రొఫెసర్లు, మాజీ వామపక్షాలు, లేకపోతే వీళ్ళకి పారితోషిక అనలిస్టులు, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడే ఛానల్స్ బటన్ నొక్కేడు డబ్బులు వచ్చి నిన్న మొన్న సిగ్గు లేకుండా ఒకటి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక పత్రిక నెల్లూరు నుంచి నడుపుతాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డబ్బులు విరిగా వచ్చిన వాళ్ళు బాక్స్ పంపించాడు. గుర్తుందా? అన్నేళ్ళు వచ్చినాయి, అంత ప్రతిష్ట ఉన్న పత్రికలు అలా రాయచ్చా? ఏమిచ్చాడు? అప్పటికిప్పటికి తేడా లేదా? అప్పటికన్నా ఎక్కువ ఇవ్వట్లేదు ఇప్పుడు వీళ్ళు వాళ్ళు బాబు సొమ్ము ఇవ్వట్లా. ప్రజల సొమ్మని మేము ఇచ్చామని చెప్పట్లా, మా బాబు సొమ్మని చెప్పట్లా వీళ్ళు, కానీ మేము మీ బాబు సొమ్మని చెప్పుకున్నాను. ఇలాంటి పత్రికలు ఎన్ఆర్ చేస్తున్నారు. ఎన్నికల ముందు మళ్ళీ పెంచాల్సి వచ్చింది. ప్రాసెస్ అది. నాగార్జున రెడ్డి అని జస్టిస్ నాగార్జున రెడ్డి ఇందులో వేసాడు. అతను ఆ చార్టెడ్ అకౌంటెంట్ నాగార్జున రెడ్డి. అతను జగన్ మేలు కోరేవాడికి అక్కడ ఆపాడు. ఎలక్షన్ ముందు 4 నెలల ముందు నుంచి దీన్ని 4 నెలలు 7-8 నెలల ముందు నుంచి ఆపాడు. ట్రూ ఆఫ్ ఛార్జీలు లేకుండా జనాలకి భరించి సహించున్న ఎలక్షన్ ముందు కూడా పని చూడాలని కసి వచ్చేది కదా, కొంచెం ఉపశమనం. అయితే అది ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిందంటే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దాన్ని ఇంకా అది ఎంతండి, సుమారు 6,000 కోట్లు. దాన్ని ఆటోమేటిక్గా ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసేటప్పటికి జనాలకి చంద్రబాబు నేను రేట్లు పెంచనని చెప్పొచ్చాడు ఈయన. ఈ విషయం ఈ జగన్ చేసిన మాయా, పీపీఎల్ వద్దు, నాగార్జున రెడ్డి చేసిన కుట్రలో ఎవరికి అర్థమవుతాయండి? ఎవడన్నా అంతిమంగా నీ చేతిలో ఫలితం నీకు సురక్షమని చేయగలిగింది అనుకో అబ్బా అంటావు తప్ప ఆడెవడో ఎరిగితే మన మీద వచ్చి పడింది అంత ఆలోచించారు కదా. అయినా సరే చంద్రబాబు గారు ఏం చేశారంటే వీళ్ళు వచ్చిన సంవత్సరం లోపలనే చక్క తీసుకున్న కొన్ని నిర్ణయాలు, సోలార్ వాటికి గాలి విద్యుత్ ఎన్నటికి అనుమతులు ఇచ్చి దాన్ని తీసుకురావడంలో ఒక 2,800 కోట్లు కట్టాల్సింది ఒక 800 కోట్లు తగ్గింది. ఓకే, దాన్ని నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేశారు. అంటే మీకు కరెంట్ బిల్లు 2 డౌన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకా తగ్గుతుంది రాబోయే రోజుల్లో, స్టేట్మెంట్ ఇంకా తగ్గుతుందండి, ఇంకా తగ్గుతుంది. ఇది అదే కనుక జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేయకుండా ఉంటే అది పడే కదా. నీకు 4 రూపాయలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, కానీ నువ్వు 10 రూపాయలు ఇట్టు కొనక్కర్లేదు కదా. 10 రూపాయలు ఎక్కువ, 4 రూపాయలు ఎక్కువ. 2 రూపాయలు 40 పైసలకి నువ్వు రాజస్థాన్లో కొంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు 11 రూపాయలు అవుతుంది. అవును, అక్కడ కొనే చెప్తున్నాడు, ఇక్కడికి వస్తే ఎంత అవుతుంది చెప్పలేదు కదా. అది చెప్పరాడు, కొనదా చెప్తారు. అందుకని అతను వివేక శూన్యుడు, బుద్ధిహీనుడు, అస్సలు ప్రజల పట్ల బాధ్యత లేనివాడు అనేటువంటి దాన్ని మనం పదే చెప్తున్నాం. అలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది అంటారు అధికారంలో ఉన్న పార్టీ కూటమి, ఇవాళ మీ చేతిలో పవర్ ఉందా, కానీ విక్టిమ్ కార్డు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు చెప్తారు, పట్టుకుని కొట్టేయచ్చు కదా అంటే అది జరగదమ్మా అంటాడు. చూడండి ఎందుకు జరగదంటే నిన్న కాకమోని వివేకానంద రెడ్డి గారి కేసులో, మర్డర్ కేసులో సిబిఐ లాయర్ ఏం వాదించాడండి, ఇంక అక్కలేదండి చాలండి అన్నాడు. ఎంత సిగ్గుమాలితనం అండి. వ్యవస్థలు అలా పనిచేస్తాయి తెలుసుకుని మనం ఎంత ఫైట్ చేసినా శంకులో పోస్తేనే తీర్థం. రైట్. ప్రభుత్వ యంత్రాంగము, దర్యాప్తు సంస్థలో న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటేనే దోషికి శిక్ష పడుతుంది. రైట్, అర్థమైందండి. ఇలాంటి అందులోని ఈ కరుడు కట్టిన నేరస్తుడు, ఆర్థిక తీవ్రవాది, ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి లాంటి వాటితోటి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలంటే, ఒక పక్కన అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా కేసులు నడుస్తూ ఉండగానే ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. మర్చిపోతారు ప్రజలు, లేకపోతే అతను అరాచకం, దుర్మార్గాన్ని పదే చెప్తూ ఉండాల్సిందే, ఉండి తీరాలి, చెప్పాల్సి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలకి ఏం బొంకెత్తున్నారు చూడండి, అబద్ధాలు ఆడుతున్నారు. ఇది మాటలు తిడుకోవాల్సి వస్తుంది.
అవును. అంటే మీరు అంత నిర్ధారితమైన ఏమండి నా జేబులో మీరు ఇప్పుడు పొద్దున్నే లగ్గారు మీ ఇంట్లో మీ అబ్బాయిని ఎవరు నా జేబులో 1000 రూపాయలు తీసుకున్నారని నాకు ఏం తెలియదు అనుకోండి పాపం మనిషి షాక్ అయిపోవడం, కాసేపు మాట రాదు. అదే పని జరుగుతుంది. ఇలాంటి తప్పులన్నీ వాళ్ళు చేసి ఎదురోళ్ళ మీద పెడుతున్నారు. ఇకపోతే జాకీలు, అదే అడగపోతున్నాం ఇప్పుడు ఫైనల్ గా జాకీల సంగతి ఏంటి అసలు? జాకీలు మరి ఇంత సీరియస్గా మాట్లాడుకున్న అతని దుర్మార్గాల గురించి, మరి జాకీల గురించి మాట్లాడుకుంటే అదొక కామెడీ ఎపిసోడ్. జబర్దస్త్ని మించిన, అంటే ఇప్పటి వరకు కూడా టీవీ రంగంలో కామెడీ షోల్లో తెలుగునాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే అప్పుడు షో స్టార్ట్ అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రమే, ఇవాళ 2 రాష్ట్రాలు అయినా ఇవాళకి వాళ్ళ క్వాలిటీ తగ్గిన ఇవాళకి నెంబర్ 1 షో. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ నెంబర్ 1. ఇప్పుడు అందరూ కొంచెం క్వాలిటీ తగ్గింది. ఫస్ట్ లో ఉన్నప్పుడున్న ఇప్పుడు హుందాకరమైన కామెడీ, అదే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లాగా వాళ్ళున్న క్రీమ్ వాళ్ళు ఉండదు. చేసి 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 కొత్తగా ఇన్వెంట్ చేసి కొత్తగా నవ్వించాలంటే చాలా కష్టమే. నవ్వించడం ఈజీ ఏమన్నా, కరెక్ట్, నవ్వించడమే కష్టం, చాలా కష్టం. అలాంటిది దాన్ని మించిన షో చేశారు 5 సంవత్సరాల్లో. ఎలాగంటే నువ్వు అనుకుంటే అవద్దు స్వామి, ఏమనుకుంటే ఏమవుద్ది అనుకున్నాను నేను. ఆవిడ ఏమన్నా చిన్న చితకా మనిషి, ఒక ఎమ్మెల్యే. నువ్వు అనుకుంటే అయిపోద్ది స్వామి, నవ్వేసుకుంటుంది ఆవిడే లోపల. ఇది అనవసరంగా అన్నం వెళ్ళి ఇంత అర్హత లేదు అనుకున్నది ఆవిడ. ఆ మాట చెప్పినప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది చూడండి, సిగ్గుపడతా ఉంటుంది. ఇలాంటి వాడిని మనం పోడాల్సి వస్తుందని. 2 అంటే ప్రధానమైన చెప్తా. కరణం ధర్మశ్రీ అని ఉంటాడు, చోడవరం. మామూలుగా అతను డిబేట్లలో గట్టిగా మాట్లాడతాడు, పార్టీ వాయిస్ గట్టిగా అనిపిస్తారు, చదువుకున్నవాడు అనుకుంటా. టీచర్ ఆయన, టీచర్ అండి, డెఫినెట్గా మంచిగానే చేస్తారు. ఆయన ఎన్ని పద్యాలు పడతాడు, మామూలు పద్యాలు కదా. అంతేకాకుండా కురపాము, తర్వాత పార్థిపురం దగ్గర ఎమ్మెల్యే ఆవిడ ఉండే, డిప్యూటీ సీఎం కూడా చేసింది ఒక ఆవిడ ఈ మీద రీల్స్ కూడా చేసి. ఇక అవకాశం దొరికినప్పుడల్లా అప్పటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ, రోజా గారు జగనన్న అంటే ఒక రకంగా లేపేది. ఈ అసెంబ్లీలో ఇలాగా ఈయన మీద జాకీలు కాదు, ప్రొక్లైన్మెంట్ లేపేసేవారు. జాకీలు తెలియదు, ప్రొక్లైన్మెంట్ ఎత్తేసేవారు. ఈయన ఫీలింగ్ చూడాలంట. ఆయన రియాక్షన్ అంతా కూడా అతను జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోయాడు, అదో రకమైన నవ్వు నవ్వేవాడు. ఆ నవ్వు నాకు ఏమనిపించింది అంటే, వీళ్ళంతా పిచ్చోళ్ళు నా గురించి తెలియక ఎలా మాట్లాడుతున్నారో అనుకునేవాడు అన్నమాట లోపల. అనేవాడు అలాగా అలా పోడుతుంటే. ఇంకోటి అట్ ది సేమ్ టైం ప్రత్యర్థుల మీద వీళ్ళు మాటలు దాడి, బూతులు దాడి చేస్తుంటే అతను పైశాచిక ఆనందం పొందుతాడు. ఇది పోయిన అసెంబ్లీ వరకు పరిమితమైందా? బహిరంగ ప్రదేశాల్లో సభల్లో ఒక అతను ఇతను గుడిసెట్ అది వేసి మాట్లాడుతూ ఇద్దరు 3 మేడలు ఇద్దరు కూర్చుంటే ఒక అతను వచ్చి అతడి సినిమాలో పాట, పెను తుఫాను తల వంచి చూస్తే ఇతనే గొప్పోడు, ఏదో పాట. ఇలాంటి ఈ నిప్పుకండం ఏంటండి, పేడగడి ఇలాంటి పాటలు పాడించేసుకుంటే అప్పుడు కూడా చేతులు పిసుక్కుంటా ముసిముసిగా నవ్వుకుంటా విడియంగా చూస్తూ ఉంటాడు. ఇలా దిక్కులు చూస్తూ ఉంటాడు, రేపిస్ వచ్చిందనిలాగా ఇలా చూస్తూ ఉంటాడు. అదొకటి. ఒక బహిరంగ సభలో అయితే ఒక ఆవిడ వచ్చి బుచ్చేపల్లి దర్శి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ అనుకుంటాను, వెంకయ్యమ్మ రాజన్న అని పాట పాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు బాబోని తన్నం అనుకుంటాడు పైనుంచి. ఆ పాట ఎక్కడున్నావు రాజన్న అని పాట పాడుతుంది. ఆ వేదిక మీద ఉన్న వాళ్ళకి యాసిడ్ పోసినట్టు అయిపోయింది, కింద ఉన్న వాళ్ళకి ఆమ్ల వర్షం కురిసినట్టు అయిపోయింది అందరికి. రాజశేఖర రెడ్డి గారు అయితే మామూలుగా స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ పై లోకాల్లో ఉన్నాడు కదా. అతను కూడా సడన్ గా విశ్రాంతి తీసుకుని కూడా గబక్కలు వేసి కూర్చుని ఉంటాడు. థియేటర్ బాబు నాకు మళ్ళీ నన్ను గేకేస్తుంది థియేటర్ బాబు అని. ఇలాంటి పరిస్థితిలో దాన్ని ఏమంటారు,
సిగ్గుందా? చంద్రబాబు నాయుడు గారికి జాకిలి ఏకలొద్దు. ఎందుకంటే అతను చేసింది, అతని కమిట్మెంటు, అతని రాష్ట్రం కంట్రిబ్యూషన్లో 100 చెప్పుకుంటే కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది 100 కూడా లేదు. అవును, అసలు వాళ్ళు ఎవరో చెప్పుకోరు, ఆయనే చెప్పుకుంటాడు ఎప్పుడన్నా. అది తెలియక కదా. వాళ్ళు ఎవరో చెప్పుకోరు, వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. అంతూ నేను చెప్తాడు, అందరూ ఎక్కిరిస్తారు. పైగా ఈయన చెప్పుకుంటాడు ఏం చేసిందని. ఏమండి, ప్రజలే చెప్పారు కదండి ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా. అది ఎప్పుడు వచ్చింది బయటికి? ఈయన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశాడని ఎప్పుడు ఆయన ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. విజన్ 2020 గురించి, సైబరాబాద్ చెప్పారు కానీ జనం గురించి, నీరు గురించి, సెల్ ఫోన్ల గురించి, ఐటీ కంపెనీల గురించి, ఏ విషయంలో, డ్వాక్రా సంఘాల గురించి, ఏ విషయంలోనూ ఆయన హస్తం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన పాత్ర లేకుండా ఈ 20-25 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ ఆయన పాత్ర గణనీయం. రైట్, అది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. జనాలు వెక్కిరించారు. ఇదంతా కూడా ప్రజలకి కనువిప్పు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి, అస్మదీయులకి తస్మదీయులకి, శత్రుకూటమి కూడా ఎప్పుడు తెలిసిందంటే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. నోటీస్ లేకుండా, నువ్వు ఆయన దాటికి తట్టుకోలేకుండా, ఓ పక్కన వాళ్ళ అబ్బాయి పాదయాత్ర దేదీప్యమానం వెళ్ళిపోతాం, ఓ పక్కన ఈయన జనాలు ఎరగబడి వచ్చేస్తున్నారు ఈయన పర్యటనలో. బాధుడే బాధుడు, ఇదే కర్మరా, ప్రాజెక్టుల సందర్శన, ఇవన్నీ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఆ ప్రజల్లో ఉండగా విశ్రాంతి తీసుకున్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలకి వెళ్ళి అరెస్ట్ చేయించావు. ఎఫ్ఐఆర్ లేకుండా, ఫాల్స్ ఎలిగేషన్ తోటి, నోటీస్ ఇవ్వకుండా ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే గవర్నర్ గారికి అది అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆయన తన వరకు వాళ్ళకి వివరించి చెప్పి మీరు చేస్తున్న తప్పు అని, మీరు మాకు సహకరించాలన్నారు. చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి, ధర్మానికి తల వంచి, న్యాయానికి తల వంచి, ధర్మంగా తల వంచుకుని మీకు హ్యాండ్ ఓవర్ అయిపోయాడు. వాళ్ళ క్యాడర్ అందరూ కూడా రగిలిపోతా అడ్డుపడితే ఆగమని చెప్పాడు. కానీ లోపల రగిలిపోతా నిశ్శబ్దంగా మారిపోయారు, షాక్ గురయ్యారు, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నిశ్శబ్దం ఎప్పుడు బదులైంది? ఇప్పుడు సర్కిల్ దగ్గర బదులైంది. ఆయన పెంచిన ఐటీ వనం, మా తోటమాలికి ఈ రకమైన కష్టం వచ్చిందని చెప్పేసి కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి దాంట్లో పుష్ప విలాపంలాగా ఆ ఐటీ మొక్కలు, పువ్వులు, కాయలు, పళ్ళు, చెట్లు వాళ్ళందరూ బయటకు వచ్చి కల్పించారు, నిరసన వ్యక్తం చేశారు, ఆక్రోశించారు. నిశ్శబ్దం అప్పుడే బదులైంది. అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో బెంగళూరులో జరిగింది, కోయంబత్తూరులో జరిగింది, షోలాపూర్లో జరిగింది, ఒరిస్సాలో జరిగింది, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా, అమెరికా లాంటి 50 రాష్ట్రాల్లో జరిగింది. అమెరికా కాన్సులేట్కి వెళ్ళారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత బెంగళూరు నుంచి ఒక ఆవిడ మాట్లాడారు. ఎవరో మాట్లాడమని చెప్పలేదు, నీకు మళ్ళీ నీకు జాకిలు వేసి వెనకాల తిప్పలేదు, పాత గ్రామ ఫోన్ రికార్డు తిప్పినట్టు. ఆవిడ ఏమందండి, ఒక ఆవిడ నడి వయసుకురాదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తాలూకు ఫలాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, మన దేశం నుంచి కోహినూరు డైమండ్ వెళ్ళిపోయిందంటారు, ఆ డైమండ్ ఇక్కడే ఉంది కదా, మన చంద్రబాబు నాయుడు గారే మన డైమండ్. రైట్, దానికి సంబంధించి నేనేమంటానంటే డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, అవును, బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. అటువంటి పొలిటికల్ లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు. రైట్, మన సౌత్ ఇండియా నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఆ సౌత్ ఇండియా, దక్షిణ భారతం మొత్తం, అలాగే భారతదేశం మొత్తం కాపాడుకోవలసిన వ్యక్తిత్వం కలిగిన, దూషణ పోషణ తిరస్కారాలకి, రాగద్వేషాలకి అతీతంగా ఉండే వ్యక్తి. మరి ఇంత గొప్ప లక్షణాలుండి, దార్శనికత ఉండి, పరిపాలన దక్షత ఉండి, నిత్యం జలము అనే వ్యక్తి మీద ఎందుకు ద్వేషపూరిత మాటలు, ఎందుకు ఎదురుదాళ్ళు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు అంటే ఆయన శిఖరం నువ్వు చేరుకోలేవు, ఆయన ఒక పర్వతం నువ్వు ఎక్కలేవు, ఆయన ఒక ఆకాశం నువ్వు అందుకోలేవు. ఆటోమేటిక్గా మీకు ఆయన మీద నిత్య శంకితులు, నిత్యం ఈర్ష్య అసూయలతో రగిలిపోయే వాళ్ళు అనారోగ్యంతో బాధపడి రోగగ్రస్తులు, వాళ్ళు నిత్యం ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఆయన
సహజంగానే మాట్లాడతాడు. అటువంటి వ్యక్తి జాగ్రత్తలు ఎంచుకోవాలా ఏంటండి? ఆల్రెడీ ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఇక వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడు. లోకేష్ గారికి ఏమో చంద్రబాబు వీళ్ళు ఒకరికొకరు పరస్పరం వేసుకోవాల్సిన అవసరం. వీళ్ళిద్దరికేమో పవన్ కళ్యాణ్ అంట. లోకేష్ గారు నువ్వు లోకేష్ గారికి జాకి నువ్వేసావు. ఎలా చేసావు? అతను మనానం చేసుకుని అతను శుభ్రంగా అతను గొడవలేదు, అతను పడుతుంది, నువ్వు ఎక్కువ తిని అతను టిఫిన్లు తిని అతను ఇంత లావు ఉన్నావు, మాట్లాడదు, తెలుగు రాదు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. దాన్ని ఆయన ఏమీ తప్పట్లేదు. ఒప్పుకున్నాడు, నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను ఎక్కడో యూఎస్లో చదువుకున్నాను, నేను వేరే ఉద్యోగం చేశాను, నాకు కొంచెం లోపం ఉంది అన్నాడు. తనను తాను మార్చుకున్నాడు. మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదు. రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు. మాట తీరు, నడత, మొత్తం శరీర దారుఢ్యం ఇవన్నీ మార్చుకున్నాడు. ఆ కళ్ళల్లో ఉన్న ఫైర్ చూస్తే నీకు పైన కింద తడిసిపోతుంది. పాదయాత్ర మొదలు పెట్టేటప్పటికి అతను ఎలా ఉన్నాడో, అవును, పాదయాత్ర కంప్లీట్ మధ్యలో సీమ దాటేటప్పటికే 3 సీట్లు పట్టభద్రులు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నారు. అతను నాయుడు కొడుకుగా పాదయాత్ర మొదలుపెట్టాడు. అందరూ అదే అన్నారు. ఇప్పుడుగా ఆయన నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అయినా సరే మీరు ఒప్పుకోలేదు. నాయుడు కొడుకుగా మీరు భావించారు. సరే నాయుడు కొడుకే, కానీ నాయకుడు అయిపోయి వచ్చాడు బయటికి. తర్వాత ఇంకెవరో నాయుడు కొడుకు అనలేదు అతన్ని. ఒకనొకప్పుడు ఎన్టీ రామారావు గారు వస్తే కృష్ణా జిల్లా పెనమలూరులో ఏ రకంగా అయితే జనం తెల్లవారుజాము వరకు వేచి ఉన్నారో, లోకేష్ పాదయాత్రలో కూడా అప్పటి వరకు వేచి ఉన్నారు. ఈయన కూడా పొద్దున్న నుంచి శాందాగా నడిచేం అలసిపోయామని చెప్పి అనుకోకుండా నిలువెల్లా తడిసిపోయినా, అతనితో పాటు నడుస్తున్న సహచరులు అందరూ నీరసం వచ్చి వేలాడబడిపోయినా పాదయాత్రను పూర్తి చేసాడు అక్కడ. ఆ రకంగా అతను ఏం మాట్లాడి కేడర్కి అండగా నిలబడ్డాడు. కేడర్ మనసు గెలుచుకున్నాడు. తరం పార్టీ కేడర్ మనసు గెలుచుకున్నాడు. వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఆపదలో నిలబడ్డాడు. హార్దికంగా నిలబడ్డాడు. నువ్వు పెట్టి కేసులకి లీగల్ సపోర్ట్ ఇప్పించాడు. తర్వాత ప్రజల మనసు గెలుచుకున్నాడు. ప్రజలను తెలుసుకుందామని అతను బయటకు వచ్చాడు. ప్రజలు అతను ఏంటో తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి లోకేష్. ఎందుకంటే ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల, నువ్వు చేసిన దాడి వల్ల, వ్యక్తిత్వ హరణం వల్ల, వ్యక్తిగతంగా పోవటం వల్ల, కుటుంబాలను ఎదురు తీయటం వల్ల అతనిలో నువ్వు సాన పెట్టి ఆ పదును ఎక్కించాను. ఇప్పుడు ఆ పదును భయపడి ఎరికేకలు పెడుతున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ముందు జగన్మోహన్ రెడ్డి అంగుష్ట మాత్రం. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకూడదు. నీ వ్యక్తిగత జీవితం ఏమి మెరుగైనది, మేలైనది, నాణ్యమైనది ఏం కాదు. అర్థమైందండి? వ్యక్తిగత జీవితం వాళ్ళ సొంతం. నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏవైనా అంటావు. శ్రీశ్రీ గారు అన్నాడని నువ్వు మాట్లాడు. శ్రీశ్రీ గారు అనొచ్చు, నువ్వు అనకూడదు. శ్రీశ్రీ గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి వస్తాడు. కాబట్టి అతను ప్రజలతో ఎలా ఉన్నాడు, ప్రజలకు ఏం సర్వీస్ చేస్తున్నాడు, ప్రజల పట్ల బాధ్యత ఎంత ఉంది, అతనిలో మానవత్వం ఉందా లేదా, స్పందించే గుణం ఉందా లేదా, సున్నితత్వం ఉందా లేదా, నీలో ఈ లక్షణాలు ఏ క్వశ్చన్ ఉన్నాయా? నీకు మాట చెప్తాను నేనండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాండింగ్ ఉంది, లేదో కొత్తగా కలిసిపోయారు ఒకరికొకరు స్వార్థంతో అనుకుంటారు. కాదండి. 2003లో చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు దాడి జరిగినప్పుడు అలిపర్లో మీ నాన్న ఫ్రెండ్ గంగిరెడ్డి, నీ ఫ్రెండ్ గంగిరెడ్డి బాంబులు పెట్టించాడు అక్కడ కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో, నక్సలైట్ ముసిగేసి. అది జరిగినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ తరపున మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎవరికి తెలియదు చాలా మందికి. అవాళ జానీ షూటింగ్ జరుగుతుంది. జానీలో హీరోయినే, దర్శకుడు ఈయనే. దర్శకుడిగా ఈ వార్త తెలిసిన వెంటనే షూటింగ్ ప్యాకప్ చెప్పి తన నిరసన వ్యక్తం చేశాడు. షూటింగ్ బంద్ చేశాడు. ఇది ఎంతమంది తెలుసండి? తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అప్పటికి యువకుడు, అప్పటికి సినిమాల్లో చాలా తక్కువ సమయం అయినా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రజలు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తికి ఈ రకమైన దురాఘాతం జరిగిందని తెలిసిన వెంటనే హృదయం ఉన్న వ్యక్తిగా స్పందించాడు. ప్రజల పట్ల బాధ్యతగా స్పందించాడు. సున్నితత్వం అంటే అది. నీలేమో మీ బాబు సత్తరని వెళ్ళలేదు అంటే ఇలా కఠినంగా మాట్లాడితే మీకు ఎక్కట్లేదు, దున్నపోతే వర్షం పడినట్టు ఉండదు. మీకు ఏం మాట్లాడినాను ఏళ్ళను విమర్శించడానికి 4 పెళ్ళిళ్ళు, టైర్లు అని చెప్పేసి వ్యక్తిగతంగా మాట్లాడితే
ప్రజలు అన్నీ గమనించారు. Right. నీ శుభ్రంగా ఎర్రగా అట్లోస్ గాల్చి అంటిస్తారు కదా, అలా పెట్టడం మీద అలా అంటించారు. రైట్. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నామంటూ వచ్చి నేను ఈ సబ్జెక్ట్ మీద అనర్గళంగా 6 గంటలు మాట్లాడగలను. మీరు సమయం ఎవరు కాబట్టి ఇక్కడ ముగిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.